ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ భద్రత కల్పించారు. ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం కేటగిరీల వారీగా భద్రతా చర్యలు తీసుకున్నట్లు రజత్ కుమార్ చెప్పారు. కేంద్ర సాయుధ బలగాలతో పాటు రాష్ట్ర సాయుధ దళం పహారా కాస్తున్నాయి. స్ట్రాంగ్ రూంలోకి ఇతర వ్యక్తులు వెళుతున్నారన్న ప్రచారంతో అప్రమత్తమైన అధికారులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. పోలీస్ అధికారి, గెజిటెడ్ అధికారితో నిరంతరం పర్యవేక్షించనున్నారు. లోక్సభ ఎన్నికల ఈవీఎంలకు భారీ భద్రత కల్పించినట్లు ఈసీ రజత్ కుమార్ చెప్పారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో పెట్టినప్పుడు కేటగిరీల వారీగా సెక్యూరిటీ కల్పించామన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయలోని ఏఎంసీ గోదాంను రాష్ట్ర కేంద్ర గోదాంగా గుర్తించామన్నారు రజత్ కుమార్. ఇక్కడి నుంచి తీసుకుపోయే ఈవీఎంలపై రాజకీయ పార్టీలకు తగిన సమాచారం అందిస్తూ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామన్నారు. స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఈవీఎంలను 4 కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ ఏలో ఓట్లతో నిండిన ఈవీఎంలను తీసుకొచ్చి భద్రపరిచారు. కొన్ని ఓట్లు పోలైన తర్వాత లోపాల కారణంగా తొలగించిన ఈవీఎంలను కేటగిరీ బిలో చేర్చారు. వీటిని కేటగిరీ ఏలోని ఈవీఎంలతో పాటే విడిగా భద్రపరిచారు. పోలింగ్ ప్రారంభానికి ముందే లోపాలు బయటపడి తొలగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో కాకుండా వేరే గదిలో కేటగిరీ సి కింద పెట్టారు. ఇక ముందు జాగ్రత్తగా అదనంగా తెప్పించి పోలింగ్ కు ఉపయోగించకుండా సెక్టార్, జోనల్, ఏరియా మెజిస్ట్రేట్ల దగ్గర రిజర్వ్ లో ఉన్న ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో కాకుండా విడిగా మరో గదిలో కేటగిరీ డి కింద భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్లకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంలు ఉంచిన ప్రదేశం చుట్టూ తొలి భద్రతా వలయంగా కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రెండో వలయంలో రాష్ట్ర సాయుధ దళం పహారా కాస్తోంది. ఈ రెండింటి చుట్టూ ఉన్న ప్రాంత వలయాన్ని జిల్లా ఎగ్జిక్యూటివ్ దళం కనిపెట్టుకుని ఉంది. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కనీసం ఒక ప్లాటూన్ ఉంటుందని అధికారులు తెలిపారు. పరిశీలకులు లేదా జిల్లా ఎన్నికల అధికారులు సహా ఎవరైనా తొలి భద్రతా వలయంలోకి వెళ్లి రావాలంటే దానికి తగిన నియమాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. రెండో భద్రతా వలయం దాటే వారి పేరు, తేదీ, సమయం, వ్యవధి అన్ని సిపిఎఫ్ నిర్వహించే లాగ్ బుక్ లో వివరంగా నమోదు చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ ను సందర్శించాలనుకునే అభ్యర్థుల ఏజెంట్లను సీసీటీవీ ద్వారా చూడటానికి అనుమతిస్తారు. దీనిని కూడా లాగ్ బుక్ లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్లకు డబుల్ లాక్ పద్ధతి ఏర్పాటు చేశారు. ఒక తాళం చెవి జిల్లా ఎన్నికల అధికారి దగ్గర, మరొకటి సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద ఉంచుతారు. స్ట్రాంగ్ రూమ్ పక్కనే 24 గంటలు ఒక కంట్రోల్ రూమ్ పనిచేస్తూ ఉంటుంది. ఒక పోలీస్ అధికారితో పాటు గెజిటెడ్ అధికారి నిరంతరం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. స్ట్రాంగ్ రూమ్ లోనికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే డోర్ ఉంటుంది. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఫైర్ ఇంజన్ తో సిద్ధంగా ఉంచింది. జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ల భద్రతకు, ప్రోటోకాల్ అమలుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యులుగా ఉంటారు. రిటర్నింగ్ అధికారులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్ట్రాంగ్ రూమ్ తొలి వలయం వరకు వెళ్లి లాగ్ బుక్ ను, వీడియో చిత్రీకరణను పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలి. ఓట్ల లెక్కింపు జరిగే రోజున అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఆర్ఓ పరిశీలకుల సమక్షంలో వీడియో చిత్రీకరణతో స్ట్రాంగ్ రూమ్ తెరవనున్నారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత నిబంధనల ప్రకారం ఈవీఎంలు, వీవీప్యాట్లను సీల్ వేసి తిరిగి స్ట్రాంగ్ రూమ్లకు చేర్చుతారు. స్ట్రాంగ్ రూముల్లోకి ఇతరులు వెళ్తున్నట్లుగా పోస్టులు రావడంతో అప్రమత్తమైన అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.